ఉద్యోగస్తులకి ఆకస్మిక మార్పులు, ట్రాన్స్ఫర్స్ తథ్యం, ప్రమోషన్స్ ఆలస్యం, ఎక్కడో మీరు ఊహకు అందరించిన విధేయ స్థానంలో మీరు ట్రాన్స్ఫర్ అవ్వబడతారు. ఇంకా మార్చి 18 తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశీయ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ ఉద్యోగస్తులకు వస్తున్నాయి. సహచరులతో జాగ్రత్తగా ఉండండి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరు ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశం ఉన్నాయి. ప్రైవేట్ రంగం వాళ్ళు మీ పై అధికారులు స్ట్రెస్ ఇస్తే టెంప్ట్ అయిపోయి వెంటనే రిజైనింగ్ ఇచ్చేయకండి. స్త్రీ పురుషులు ఎవరు కూడాను కొంచెం సమన్వయం పాటించండి. ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయి. ఉగాది తర్వాత మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. వృశ్చిక రాశికి 2026 ఉంది చూసారా, ఇది జాక్పాట్ ఇయర్. మంగళవారంలో ఉపవాసం ఉండండి. కారం ఎక్కువ తినకండి, తగ్గించండి. యోగా, ప్రాణాయామం లాంటిది చేయండి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయండి. అంగారకుడికి ప్రదక్షిణం చేయండి. 108 ప్రదక్షిణాలు చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. పాలాభిషేకం చేయండి. ఎర్రటి పూలు సమర్పించండి. పేదవారికి ఎర్ర దుస్తులు సమర్పించండి. నవగ్రహానికి 19 ప్రదక్షిణాలు చేయండి. అదృష్ట సంఖ్య 9 మరియు 1. అదృష్ట రోజు మంగళవారం. అదృష్ట రంగు ఎరుపు, నీలం, నలుపు. ఇవన్నీ కూడా కలిసి వస్తుంది మీకు. అదృష్ట దిక్కు దక్షిణం. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, కులదైవం దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి చక్కగా పోయి అక్కడ దీపం వెలిగించండి. మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో ఒత్తులు వేసి దీపం వెలిగించండి.